మిత్రులందరికీ స్వాగతం. స్టోరీ హబ్లో ఇవాళ మనం చెప్పుకునే కథ తొలగిన తెరలు. కథను వినేద్దామండి. ప్రశాంతంగా ఉన్న శాంత మనోతటాకంలోకి ఫిషర్ బర్డ్ రివ్వున పల్టీ కొట్టి లేచిపోయినట్లయింది. ఎగిసిపడే అనుమాన తరంగాలు గుండెను తాకి గాయపరుస్తున్నాయి. రాత్రి నిద్రలేమి మొహాన్ని పీక్కుపోయేలా చేసింది. ఇంటిలోని నిశ్శబ్ద వాతావరణం ఒంటరితనాన్ని వెక్కిరిస్తూ భయపెడుతుంది. చిందరవందరగా ఉన్న కురులు జోరీగల్లా మొహంపై వాలి వికార నాదాలు చేస్తున్నట్లుగా ఉంది. ఉదయం భర్త కదలికల్ని గమనిస్తూ యాంత్రికంగా దైనందిన కార్యక్రమాలు ముగించుకుని భర్త విశాల్ వెళ్ళిపోయాక శరీరాన్ని కుదేసినట్లు సోఫాలో ఒరిగిపోయింది. ఎప్పుడూ ఇష్టంగా విశాల్ కోరుకునే బ్రెడ్ ఆమ్లెట్ సిద్ధం చేసి టిఫిన్ బాక్సులో సర్ది చేతికి అందిస్తే తిరిగి టేబుల్ పైన పెట్టి వెళ్ళిపోయాడు. పరధ్యానంలో మరచిపోయాడా, కావాలనే అయిష్టంగా దాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడా అర్థం కాలేదు శాంతకు. రాత్రి నుండి మూడీగా ఉన్న అతన్ని తలుచుకుంటే మనసు తల్లడిల్లిపోయింది. పెళ్ళై 4 ఏళ్లు గడుస్తున్నా ఇలాంటి పరిస్థితి రాలేదు తనకు. కంపెనీలో డిప్యూటీ మేనేజర్గా పని ఒత్తిడితో గత రాత్రి పొద్దుపోయాక వచ్చి ఇంట్లోకి అడుగుపెట్టిన మరుక్షణమే తనని చూసి పులకించిపోయి తనను వాటేసుకుని సుతారంగా ముద్దాడే విశాల్ తనని తాకితే తప్పన్నట్లు ప్రవర్తించాడు. తన ఎడబాటు ఒక్కరోజు కూడా భరించలేని అతడు కంపెనీ పనిపై 3 రోజులు ఢిల్లీ వెళ్ళి వచ్చినప్పటి నుండి మార్పు కొట్టొచ్చినట్లు కనపడుతుంది. గత రోజు రాత్రి భర్త ప్రవర్తనకు శాంత ఎంతో ఆశ్చర్యపోయింది. విశాల్ ఇంట్లోకి అడుగు పెట్టగానే ఎప్పట్లాగే సంతోషంతో ఎదురెళ్ళి చేతిలోని బ్రీఫ్ కేస్ తీసుకొని చేరువయింది. యథాప్రకారం ఆప్యాయంగా హుషారుగా అతని చేతులు తన మేనిపై పడలేదు. సదా ఆయనలో కనిపించే ప్రేమరేఖలు ఛాయలు కనిపించలేదు. వాటి స్థానంలో విసుగు ఆయన మొహంలో చూసి ఖిన్నురాలైంది శాంత. బాత్రూంకెళ్ళి విశాల్ స్నానం చేసొచ్చాక తనతో పాటు కబుర్లు చెప్పుకుంటూ అరగంట సేపు చేసే భోజనం 10 నిమిషాల్లో కానిచ్చాడు. ఎప్పటిలా తనకు వంట సామగ్రి కూడా సర్దుకునే అవకాశం ఇవ్వకుండా బెడ్రూంలోకి లాక్కెళ్లే అతడు ఒంటరిగా వెళ్ళి మేనువాల్చాడు. తను పక్కకు చేరి భర్త వేడి కౌగిలిలో కరిగిపోవాలని ఆశించి భంగపడిపోయింది. నిద్రలేని రాత్రి ఒక యుగంలా గడిచింది. ఉదయం లేవగానే శాంత పలకరిస్తే ఆ ఊ అంటూ ముక్తసరిగా విశాలిచ్చిన సమాధానం ఆమె హృదయాన్ని మరింత పిండివేసింది. మనోకవాటాలను మసిబారేలా చేసింది. సున్నిత మనస్కురాలైన తనను పెళ్ళైన రోజు నుండి ఏనాడు విశాల్ చులకనగా చూడలేదు. కోరిందే తడవుగా అన్నీ సమకూర్చాడు. సంసార సుఖానికి మనోవికాసం బాగా తోడ్పడుతుంది. ఈ రెండు మన స్వంతం చేసుకోవాలంటే భౌతిక వాంఛ రూపంగానే కాకుండా వస్తురూపంగా కూడా అనుభవించాలి శాంత అంటూ పూలు పళ్ళు పరిమళాలు అందించేవాడు. రాత్రి అర్ధరాత్రి వరకు అత్తరు వాసనల ఆస్వాదనలతో చక్కిలి గింతల మధ్య ఉక్కిరి బిక్కిరవుతూ విశాల్ నిస్సిగ్గుగా చేసే క్రీడలతో సతమతమయ్యేది. అవకాశం చిక్కినప్పుడు, పరిస్థితులు అనుకూలించినప్పుడు జీవితాన్ని ఆనందంగా వసంతోత్సవంగా అనుభవించాలంటూ పబ్బులకు పార్కులకు తిప్పేవాడు. అన్ని విషయాలలో అవసరానికంటే అతిగా సమకూర్చి తనకు మోహం మొత్తేలా చేసేవాడు. వద్దని వారించినా వినేవాడు కాదు. వారం రోజులు గడిచాయి. విషయాల్లో ఏ మార్పు లేదు. అదే ప్రవర్తన. తనని నిర్లక్ష్యం చేస్తూ తాను భార్య కాదన్నట్లు వింత ప్రవర్తన. దాన్ని జీర్ణించుకోలేకపోతోంది శాంత. ఆమూలాగ్రంలో ఏవో ప్రకంపనాలు ఉవ్వెత్తున లేస్తూ పడుతున్నాయి. తమ ఇద్దరి మానసిక సంబంధాలను తొలచి డొల్ల చేసే పురుగులాంటి ఆ అదృశ్య శక్తి ఏమిటి? తమ అంతరంగ మధుర తరంగాల్ని సుడిగుండల్లా మార్చే వైపరీత్యం ఏమిటి? మస్తకం నిండా నిండిన ఆలోచనలతో శాంత మస్తిష్కం వేడెక్కిపోతోంది. ఇంకా ఆ ఆలోచనలు కొనసాగిస్తే జాడ్యం ముదిరిపోయేలా ఉంది. తనకు తానే శాంతపరుచుకొని
ఫ్రిడ్జ్ దగ్గరికెళ్ళి డోర్ తెరిచి డీప్ ఫ్రిడ్జ్లో ఉన్న స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ కప్పు అందుకుంది. స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ అంటే విశాల్కి ఎంతో ఇష్టం. రోజు డిన్నర్ తర్వాత అతడే తనొక కప్పు అందించి చల్లటి కబుర్లు చెబుతూ మనసుని ఉద్దీపింపచేస్తూ సిప్ చేస్తూ ఉండేవాడు. తనకు కూడా తినిపించేవాడు. ఒంటరిగా తన చేతిలో ఉన్న కప్పు వెక్కిరించింది. తనని నిరాదరిస్తున్న వ్యక్తికిష్టమైన ఐస్ క్రీం తనకెందుకని మనస్సు నిరాకరించింది. తిరిగి కప్పును ఫ్రిడ్జ్లో పెట్టింది యాంత్రికంగా. వచ్చి సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేసింది. గాజు తెరపై కనపడ్డ దృశ్యంతో శాంత మనసులో ముసురుకున్న ఆలోచనలు తేలిపోయాయి. ఇంతలో బయట కారు ఆగిన చప్పుడైంది. కిటికీ అద్దాల గుండా బయటికి దృష్టి సారించింది శాంత. కారులోంచి ముందు విశాల్, తరువాత అతని చేయి పట్టుకొని ఒక యువతి దిగింది వయ్యారంగా. పింక్ కలర్ నైలాన్ శారీ, ఆమె దేహ ఛాయకు తగిన లోనెక్ జాకెట్టు, ఆమె భుజాల్ని తాకుతున్న కట్ హెయిర్స్ని కుడి చేతి మునివేళ్లతో సుతారంగా వెనక్కి తోసుకుంటూ అతన్ని అనుసరిస్తోంది. పరస్త్రీతో తన భర్త. ఒకంత ఆశ్చర్యం, మరొకింత ఈసడింపు శాంత అంతరంగంలోకి ప్రవేశించాయి. భర్త మానసిక స్థితి గతి తప్పడానికి కారణమేమిటో ఆమెకు దోహదపడలేదు. ఉవ్వెత్తున ఎగిసిపడే ఒక అల తనను ఒడ్డు నుంచి దూరంగా విసిరికొట్టినట్టు ఉలిక్కిపడింది శాంత. గుమ్మంలోకి అడుగు పెడుతూనే, శాంత, ఈవిడ నా అసిస్టెంట్ సుప్రియ. నైస్ లేడీ. నిన్ను పరిచయం చేయమని రోజు నా ప్రాణం తింటుంది. అందుకే లంచ్కు తీసుకొచ్చాను అంటూ ఆవిడను పరిచయం చేసి, మై వైఫ్ శాంతప్రియ. ముద్దుగా శాంత అని పిలుచుకుంటాను. పేరుకు తగ్గట్టే శాంత స్వభావురాలు. శాంతకు పరిచయం చేశాడు విశాల్. విస్మయం కదలాడుతున్న మొహంలో శిలాప్రతిమలా వాళ్ళని చూస్తూ ఉండిపోయింది శాంత. పడగదిలో భయంకరమైన నిశ్శబ్దం. విశాల్, శాంత పడకపై పడుకున్నారే గాని ఎవ్వరూ మాట్లాడటం లేదు. అంతటి నిశ్శబ్దాన్ని భరించలేక భర్తకేసి తిరిగి చొరవ తీసుకొని అతని ఛాతీపై చేయి వేసింది శాంత. చేయి తొలగించకుండా ఆమె చేతిపై చేయి వేశాడు విశాల్. ఆప్యాయతను ఆశించి అడగాలనుకున్న విషయాలన్నీ భర్త ముందు బయటపెట్టింది. గత కొద్ది రోజుల నుండి మూడీగా అదోలా ఉంటున్నారు. అది నేను భరించలేకపోతున్నానండి. ఆ మాట వాస్తవం. అంటే నీ మనసు గాయపడేలా నేనేమైనా ప్రవర్తించానా? కాదు శాంత, ముమ్మాటికి కాదు. నాకు నేనే మదన పడుతున్నాను. ఎందుకు? చెప్పండి. చెప్పలేకపోతున్నాను. చెప్పక తప్పదు. నా ఆత్మ న్యూనతను పోగొట్టుకోవడానికి నీ అంతరంగంలో గూడు కట్టున స్తబ్దత నాకు చెప్పాలి. నువ్వు అంతరంగ మదనంతో గత కొద్ది రోజులుగా ఉక్కిరిబిక్కిరి అవుతున్నావు. నాకు తెలుసు. నా పరిస్థితి నీలాగే శాంత. నేను చెప్పే విషయాలకు నీ గుండె తట్టుకోలేకపోయినా చెప్పక తప్పదు. కానీ కానీ నేను మాత్రం నా నిగ్రహాన్ని కోల్పోలేదు. అంటే నువ్వు నా ప్రాణం, దట్సాల్. అది నాకు తెలుసు. కానీ ఈ మధ్య ఈసడింపు లేని, స్పష్టంగా తెలియని జాడ్యమేదో మీలో ప్రవేశించింది. దాంతో నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు. అవును. సుప్రియను చూసిన క్షణంలోనే ఏవో తరంగాలు మెరుపు వేగంతో నాలో ప్రవేశించి నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నా స్వాధీనంలో లేకుండా మనసు దేనికోసమో తహతహలాడుతుంది. ఆమె కళ్ళల్లోకి చూస్తే మానస సరోవర జలాల స్వచ్ఛత కనపడుతుంది. లేలేత సూర్యకిరణాల్లాంటి ఆ జలాలపై పడి నా తనువును మెత్తగా గుచ్చుకుని పులకరింపజేస్తున్నాయి. అనూహ్యమైన ఆందోళనతో తబ్బుబ్బైపోతున్నాను. జాలువారే బారెడు కురుల జడ, గులాబీ రంగు ఛాయ, స్త్రీకి కావలసిన అందాన్నంతా పోతపోసి రూపొందించిన విగ్రహం. ఆమె నుండి చూపు మరల్చలేకపోతున్నాను. అది పసిగట్టి ఆమె తనకు కావలసిన అనుభూతిని నిస్సిగ్గుగా కోరుకున్నట్లుంటుంది. కానీ నాలోని లక్షణాలు, నిగ్రహం బలహీనపడి ఆమె అందానికి, ఆకర్షణకి లొంగడం లేదు. అయినా నీ పట్ల ఏదో అపరాధభావం,
నాలో సుళ్ళు తిరుగుతుంది. నిన్ను మనోవేదనకు గురిచేస్తున్నానని నా అంతరాత్మ కలచివేస్తుంది. ఆపండి, ఇక నేను వినలేను, విని భరించలేను అంటూ అరుస్తూ దిక్కున లేచి పడకపై కూర్చుంది శాంత. సుడిగుండంలో చిక్కిన అగాధంలోకి కొట్టుకుపోతున్నట్లు ఉంది ఆమె పరిస్థితి. చైతన్యం సన్నగిల్లి మూర్ఛపడిపోయిన దానిలా తిరిగి పడకపై వాలిపోతూ ఉండగా విశాల్ తన ఒడిలోకి తీసుకున్నాడు. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు గతి తప్పితే అవి తిరిగి గాడిలో పడి సాధారణ పరిస్థితులు ఏర్పడాలంటే పరిస్థితుల్ని ఇరువురూ అనుకూలంగా మార్చుకోవాలి. పట్టు విడుపులు లేకుండా పంతాలకు పోతే సమస్యలు మరింత జటిలమవుతాయి. నేను మాత్రం నా నిగ్రహాన్ని కోల్పోలేదు. నువ్వు నా ప్రాణం, దట్సాల్ అన్న విశాల్ మాటలే తనను అనుక్షణం స్వాంతనపరుస్తున్నాయి. కాని అప్పుడప్పుడు హృదయాంతరాళంలో సుప్రియ కదలాడి ముల్లులా గుచ్చుకుంటుంది. ఆ సమయంలో శాంత శరీరమంతా ప్రసరిస్తున్న రక్తం వేడెక్కుతుంది. మరుక్షణం ఆలోచన తరంగాల్లో తలమునకలవుతుంటే తిండి కూడా సహించడం లేదు. ఒంట్లో నీరసం ఆవహించింది. మొహం తేజోవిహీనమై వాడిపోయినట్లయింది. జ్వరం వచ్చే సూచనలు కనిపించి అలా మంచంపై వాలిపోయింది. విషయాలు వచ్చి రావడంతోనే సూట్ కేస్ సర్దుకోవడంలో హడావిడి పడుతున్నాడు. బీరువాను రెండోసారి ఓపెన్ చేసి బట్టలన్నీ తిరిగేసి, శాంత, పోయిన నెలలో కొన్న లైట్ మెరూన్ కలర్ టై కనిపించట్లేదు, నువ్వెక్కడైనా చూసావా అంటూ ఆమె సమాధానం కోసం చూడకుండా కబ్బోర్డ్లో ఉన్న హ్యాంగర్స్ని వెతకసాగాడు. ఎక్కడికండి ప్రయాణం అడిగింది శాంత. మామూలేగా, డిప్యూటీ మేనేజర్ అయినందుకు బయట తిరుగుళ్ళు నాకు, మేనేజర్కేమో హాయిగా అడ్మినిస్ట్రేషన్ వింగ్ డ్యూటీ. ఈసారి లాంగ్ టూర్ పడింది శాంత. ఎక్కడికో అడిగింది నిర్వేదంగా. జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్, చాలా పెద్ద సిటీ అట, అందులోనూ అందమైనదీనట. ఫస్ట్ టైం, ఎక్సైటింగ్గా ఉంది శాంత. ఎన్ని రోజులండి? వారం పట్టొచ్చు. రేపు ఉదయమే బెంగళూరు వెళ్ళి హెడ్ ఆఫీసులో ఓ రోజంతా డేటా వర్క్ చూసుకొని ఎల్లుండి సాయంత్రం 4 గంటలకు కంపెనీ వాళ్ళు ఆల్రెడీ బుక్ చేసిన ఫ్లైట్కి ఫ్రాంక్ఫర్ట్ ప్రయాణం. శాంత, ప్లీజ్ కాస్త నా టై వెతికి పెడదు అంటూ వేగంగా బాత్రూంలోకి దూరాడు విశాల్. మళ్ళీ శాంత మెదడులో జోరీగల్లాంటి ఆలోచనలు జొరబడ్డాయి. భర్త క్యాంపులంటూ ఎప్పుడూ ఉండేవే. ఇంతకాలం వాటిని మామూలుగానే తీసుకుంది. కానీ ఈసారి తనకు అనుమానంగా ఉంది. ఏదో కీడు శంక తనలో ప్రవేశించింది. ఆమె నుండి చూపులు మరల్చలేకపోతున్నాను. అది పనిగట్టి ఆమె తనకు కావలసిన అనుభూతిని నిస్సిగ్గుగా కోరుకుంటున్నట్లుంది అన్న విశాల్ మాటలు అంతరంగంలో ప్రవేశించి గిరగిరా సినిమా రీలులా తిరుగుతున్నాయి. విశాల్ వెళ్లే ముందు రాత్రి అడగాలనుకున్న విషయం అడగకుండానే, ఘర్షణకు తావీయకుండా మనసులోనే అణిచివేసుకుంది శాంత. ఆ నెరజాన సుప్రియ నెట్లో మాత్రం భర్తను చిక్కకుండా కాపాడాలని దేవుణ్ణి వేడుకుంది. విశాల్ వెళ్ళి 5 రోజులవుతుంది. 5 రోజులు 5 యుగాలుగా గడిచిపోయాయి శాంతకు. అందులో నిద్రలేని రాత్రులెన్నో, తిండి సహించని రోజులెన్నో. రోజు ఏదో సమయానికి మొబైల్లో మాట్లాడుతున్నా ఏదో అసంతృప్తి. అతని మాటల్లో స్పష్టత లేదన్న అనుమానపు శంక. తరచూ ముసురుకుంటున్న ఆలోచనల నుండి ఇంత దూరంగా ఉండాలనుకున్నా అప్పుడప్పుడు సుప్రియ రూపం శాంత మదిలో ప్రవేశించి అలజడి సృష్టిస్తోంది. విశాల్ తనతో సుప్రియను కూడా వెంటబెట్టుకొని వెళ్ళి ఉంటాడు. అక్కడెక్కడో వేల మైళ్ళ దూరంలో, అందమైన చోట, అడ్డులేని చోట విశాల్ని పూర్తిగా వశపరుచుకొని కులుకుతూ ఉంటుంది. అతన్నొక ఆటబొమ్మని చేసి ఆడుకుంటూ స్వర్గ సుఖాలు అనుభవిస్తూ ఉంటుంది. హద్దులు మీరిన ఈర్ష్య, ద్వేషం, కసి అనూహ్యంగా శాంత అంతరంగంలోకి ప్రవేశించాయి. ఆ బొమ్మ పగిలిపోతే, అనుభవించే తీపి అనుభవం చేజారిపోతే సుప్రియ కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఏడ్చి చస్తుంది. ఎస్, అదే తనకు కావాలి. స్వర్గ మార్గంలో పయనిస్తున్న తన సంసార మార్గంలోకి కత్తుల వంతెనగా అడ్డు తగిలిన సుప్రియను తను ఆడుకునే భర్త బొమ్మ శవం దగ్గర
తల పగిలి 1000 ముక్కలయ్యేలా, కళ్ళు చితికి అశ్రుధారలు కారేలా విలపించే సుప్రియను చూసి తాను ఆనందపడిపోవాలి. పిచ్చి పిచ్చి ఆలోచనలతో శాంత తల తిరిగిపోతుంది. మనసు గతి తప్పింది. తేరుకోవడానికి సమయం పట్టింది. తనలోకి ప్రవేశించిన జుగుప్సాకరమైన నీచమైన ఆలోచనలన్నీ ఒక పీడ కలల్లా తరిమి తనకు తాను దూషించుకొని దూరం చేసుకుంది. ముందు విశాల్, వెనుక అందంగా అలంకరించుకొని చేతిలో వ్యానిటీ బ్యాగుతో ఇంట్లోకి అడుగుపెట్టిన సుప్రియను చూసి అవాక్కైపోయింది శాంత. వారం రోజులు కులికింది చాలక సిగ్గు లేకుండా దాన్ని నేరుగా ఇంటికి తీసుకొచ్చాడని శాంత కళ్ళు రౌద్ర రూపాలయ్యాయి. భర్త పక్కన తన స్థానం కోల్పోయి అధఃపాతాళానికి మునిగిపోతున్నట్లయింది. శాంత, అందమైన ఫ్రాంక్ఫర్ట్లో వారం రోజులు ఆనందంగా హాయిగా క్షణాల్లా గడిచిపోయాయి. నేరుగా ఇంటికే వచ్చేవాడిని. కానీ ఫ్లైట్ దిగాక కంపెనీ డాటా ఫైల్స్ అర్జెంటుగా ఆఫీసులో హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళమని ఫోన్ వస్తే వెళ్ళాను. నాకు కూడా చెప్పకుండా ఏదో గుడ్ న్యూస్ మనిద్దరికీ కలిపి చెబుదామని సుప్రియ వెంటబడితే ఆఫీసు నుంచి కూడా తీసుకొచ్చాను అంటూ భుజానుకున్న బ్యాగు, చేతిలో ఉన్న సూట్ కేసు డ్రాయింగ్ రూమ్లో పెట్టొచ్చాడు విశాల్. పీడకలేదో విక్కరించి వికటాటహాసం చేసినట్టయింది. కళావిహీనమైన మొహంతో అచేతనంగా నిలబడిపోయింది శాంత. సుప్రియ దరహాసంతో బ్యాగ్లో నుండి వెండి భరిణ తీసి శాంత నుదుట కుంకుమ బొట్టు పెట్టి, దిస్ ఈజ్ మై వెడ్డింగ్ కార్డ్. నెక్స్ట్ సండే నా మ్యారేజ్. కాబోయే భర్త శాన్ ఫ్రాన్సిస్కోలో ల్యాబ్ ఇంజనీర్. పెళ్లి కాగానే వెళ్ళిపోతాం. రేపే ఇక్కడ జాబ్కి రిజైన్ చేస్తున్నాను అంటూ శాంత చేతికి అందించి ఇద్దరూ అదే రోజు ఉదయం పెళ్ళికూతుని చేసే సమయానికి తప్పకుండా రావాలి. సారీ విశాల్, ఇక్కడికి వచ్చేంతవరకు విషయం సస్పెన్స్లో పెట్టినందుకు ఐఎమ్ వెరీ సారీ అంటూ సెలవు తీసుకుని సుప్రియ, ఇట్స్ ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్ అంటూ అనూహ్యమైన ఆ వార్తకు ఒకంత ఆశ్చర్యం, మరొకంత ఆనందపడిపోయాడు విశాల్. అతి వేగంగా చైతన్యవంతురాలైన శాంత ప్రసన్నంగా మారుతున్న వదనంతో సువాసనలు వెదజల్లే తన చేతిలోని అందమైన కవర్లోంచి మరింత అందమైన కార్డు తీసి చూసింది. కార్డు స్థానంలో అనేకమైన అనుమానపు తెరలు ఒక్కటొక్కటిగా తొలగి కార్డులోని సుప్రియ అక్షరాలు మరింత మరింత అందంగా, ఆప్యాయంగా, సుస్పష్టంగా కనపడ్డాయి. వికసించి వెలికిపోతున్న మొహంతో, మీతో పనుంది, ముందు బాత్రూంకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి అంటూ చిలిపిగా విశాల భుజం తట్టింది శాంత. బాత్రూం కార్యక్రమం తర్వాత, ముందు నీతో చాలా పనుంది పద అంటూ శాంత చేయి పట్టుకొని వడివడిగా బెడ్రూంలోకి లాక్కుపోయాడు విశాల్. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఒక మంచి మాట విందామా? ఏది నీ వెనుక రాదు, నువ్వు చేసుకున్న నీ కర్మ తప్ప. ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్, కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.